जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసినది కిష్కింధకాండం 44వ సర్గలో ఉన్నాం. రాముడు దక్షిణ దిశకు వెళుతున్న హనుమంతుడికి ముద్రికను ఇచ్చుట. సుగ్రీవుడు విశేషించి హనుమంతునితో ఇట్లు చెప్పాను. ఎందుచేతననగా కార్యమును సాధించ విషయమున సుగ్రీవునకు హనుమంతుని యందు నమ్మిక ఎక్కువ. సకల వానరుల ప్రభు అయిన సుగ్రీవుడు సంతోషించుతూ పరాక్రమవంతుడు వాయుపుత్రుడు అయిన హనుమంతునితో ఇట్లనను. వానర శ్రేష్ఠుడవైన హనుమంతుడా, భూమి యందు కాని భూమికి దగ్గరగా ఉన్న పక్షులు ఎగిరే అంతరిక్షమునందు కాని సుదూరాకాశమునందు కాని స్వర్గలోకములో కాని నీటిలో కాని నీ గమనమునకు అడ్డు లేదు. అసురులతోనూ గంధర్వులతోనూ నాగ నర దేవతలతోనూ సముద్రములతోనూ పర్వతములతోనూ కూడిన సర్వలోకములు నీకు తెలియను. వీరుడవైన హనుమంతుడ, గమనములోను వేగములోను తేజస్సులోను శీఘ్రత్వంలోను నీవు మహా తేజస్శాలి అయిన నీ తండ్రి వాయువుతో సమానుడు. తేజస్సు చేత నీకు సమానమైన ప్రాణి ఏది ఈ భూలోకములో లేదు. అందువలన సీత లభించు ఉపాయమును నీవే ఆలోచించుము. నీతి యందు పండితుడవైన ఓ హనుమంతుడా, బలము బుద్ధి పరాక్రమము దేశ కాలానుగణముగా ప్రవర్తించుట నీతి ఇవన్నీ నీ యందే ఉన్నవి. శ్రీరాముడు హనుమంతుల్లో ఉన్న కార్యమును సాధించు శక్తిని తెలుసుకొని అతని విషయమును పూర్తిగా గ్రహించి ఈ విధముగా ఆలోచించాను. ఈ సుగ్రీవునికి హనుమంతునిపై కార్యములు సాధించే విషయమున అన్ని విధముల విశ్వాసం ఉన్నది. కార్యములు సాధించటలో హనుమంతుడు మిక్కిలి కార్య నిశ్చయము కలవాడు. ఇతడు పూర్వము చేసిన పనుల చేత ప్రసిద్ధి పొందినాడు. ప్రభువు విశ్వాసమును చూరగొన్నాడు. ఇప్పుడు బయలుదేరి వెళుతున్న ఇతడు కార్యమును సఫలము చేయుట నిశ్చితము. మహా తేజస్శాలి అయిన ఆ శ్రీరాముడు హనుమంతుని చూచి ఇంద్రియములు మనస్సు ఆనందముతో నిండగా తన పని పూర్తి అయినట్లు భావించెను. పిమ్మట ఆ శ్రీరాముడు సంతోషించుతూ సీతకు ఆనవాలు కొరకై తన నామధేయమును చెక్కిన ఉంగరమును హనుమంతునకు ఇచ్చాను. హనుమంతుడా, ఈ చిహ్నమును చూచి సీత నీవు నా దగ్గర నుండియే వచ్చితివి అని ఊహించి భయపడకుండా ఉండును. నీ ఉత్సాహము బలము పరాక్రమము సుగ్రీవుడు నీతో చెప్పిన మాటలు కార్యము సిద్ధించునని నాకు చెప్పుచున్నట్లున్నవి. వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ ఉంగరమును గ్రహించి శిరస్సుపై ఉంచుకొని చేతులు జోడించి నమస్కరించి పాదాభివందనము కూడా చేసి ప్రయాణమయ్యను. విశాలమైన ఆ వానర సైన్యమును తీసుకొని వెళుతున్న వీరుడైన ఆ వాయుకుమారుడు మేఘములు లేని ఆకాశమునందు నక్షత్రగణములతో ప్రకాశించుతున్న పరిశుద్ధమైన చంద్రమండలము వలె ఉండెను. సింహము వంటి పరాక్రమము గల మహాబలశాలి అయిన ఓ వాయుకుమార, నేను నీ బలంపై ఆధారపడి ఉన్నాను. అత్యధికమైన పరాక్రమము చూపి ఆ సీత లభించున్నట్లు చేయుము అని అన్నారు సుగ్రీవుడు. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 44వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 45వ సర్గం. వానరులు సుగ్రీవుని సమక్షమున తమ ఉత్సాహమును ప్రదర్శించు మాటలు చెప్పుట. వానర శ్రేష్ఠుడు రాజు అయిన సుగ్రీవుడు ఆ వానరులందరినీ పిలిచి రాముని కార్యమును సాధించుటకై వారితో ఇట్లనను. వానర శ్రేష్ఠులైన మీరు నేను చెప్పిన విధముగా అన్వేషణము చేయవలను. ఆ వానర శ్రేష్ఠులు ప్రభు అయిన సుగ్రీవుని ఉగ్రమైన శాసనమును విని భూమిని మిడతల దండు వలె కప్పివేయుచు ప్రయాణమైరి. శ్రీరాముడు లక్ష్మణ సహితుడై సీతను చూచుటకు సుగ్రీవుడు వానరులకు విధించిన ఆ మాసము ఆ ప్రస్రవణ పర్వతం మీదనే నివసించెను. అప్పుడు శతబలుడు అను వీరుడైన వానరుడు హిమవంతునితో కూడిన సుందరమైన ఉత్తర దిక్కుకు వెంటనే బయలుదేరి వెళ్ళెను. వానర నాయకుడైన వినతుడు తూర్పు దిక్కునకు వెళ్ళెను.
వానర నాయకుడైన హనుమంతుడు తారాంగదులతో కలిసి అగస్త్యుని సంచార స్థానమైన దక్షిణ దిక్కులకు వెళ్ళాను. వానర శ్రేష్ఠుడు, వానర నాయకుడు అయిన సుషేణుడు వరుణుని చేత పాలింపబడిన భయంకరమైన పశ్చిమ దిక్కునకు వెళ్ళాను. వీరుడైన సుగ్రీవుడు వానర సేనానాయకులను తగు విధముగా నలుదిక్కులకు పంపి సుఖవంతుడై ఆనందించాను. సుగ్రీవునిచే పంపబడిన ఆ వానర సేనా నాయకులందరూ తొందరపడుతూ తమ తమ దిక్కులకు ప్రయాణమైరి. గొప్ప బలము గల ఆ వానర్లు ధ్వని చేయుచు, అరచుచు, గర్జించుచు, సింహనాదము చేయుచు, వికృతముగా అరచుచు, పరిగెత్తుచూ వెళ్ళిరి. సుగ్రీవునిచే పంపబడిన ఆ వానర్లందరూ రావణుని చంపి సీతను తీసుకుని వచ్చేదము అని పలికిరి. యుద్ధమునకు వచ్చిన రావణుని నేను ఒక్కడినే చంపెదను, పిమ్మట రాక్షసులను జయించి సీతను శీఘ్రముగా తీసుకుని వచ్చేదను అని ఒకడనను. శ్రమచేత వణుకుతున్న సీతను పాతాళం నుంచి అయినా నేనొక్కడనే తీసుకొని వచ్చేదను, మీరందరూ ఇక్కడనే ఉండు అని మరొకడు పలికాను. నేను వృక్షములను విసిరివేసేదను, పర్వతములను భూమిని చీల్చివేసేదను, సాగరములను శోభింపచేసేదను అని మరొకడు పలికాను. నేను 100 యోజనములు గల దూరము ఎగరగలను అని ఒకడు, నేను 100 యోజనముల కంటే ఎక్కువ దూరము ఎగరగలను, సందేహం లేదు అని మరొకడు పలికాను. భూతలమునందు కానీ, సముద్రమునందు కానీ, పర్వతములందు కానీ, వనములందు కానీ, పాతాళ మధ్యమునందు కానీ నా గమనముకు అడ్డు లేదు అని మరొక వానరుడు చెప్పాను. అప్పుడు బలము చేత గర్వించిన ఆ వానరులు ఒక్కరొక్కరుగా ఆ సుగ్రీవుని సమక్షమున ఈ విధముగా పలికిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని 45వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 46వ సర్గ. సుగ్రీవుడు తాను భూమండలం అంతను తిరిగినట్లు శ్రీరామునితో చెప్పుట. ఆ వానర నాయకులందరూ వెళ్ళిన పిమ్మట, నీకు ఈ భూమండలం అంతను గురించి ఎట్లు తెలియను అని శ్రీరాముడు సుగ్రీవుని ప్రశ్నించను. అప్పుడు సుగ్రీవుడు సవినయముగా వంగి శ్రీరామునితో ఇట్లనను, అంతను సవిస్తరముగా చెప్పెదను వినుము. మహిష రూపములో వచ్చి దుందుభి అను దానవుని వాలి మలయ పర్వతం వైపు తరమగా ఆ మహిషము మలయ పర్వత గుహలో ప్రవేశించను. వినయవంతుడైన నన్ను గుహాద్వారం నందు ఉంచెను. సంవత్సరం గడిచినను వాలి బయటికి రాలేదు. పిమ్మట ఆ గుహ రక్త ప్రవాహము చేత నింపబడెను. నేను అది చూచి ఆశ్చర్యపడుచు సోదరుని కొరకై కలిగిన శోకమును విషము చేత పీడింపబడితిని. నేను నిశ్చితముగా అన్న చంపబడినాడు అని తలచితిని. బయటకు రాజాలక మహిషము మరణించును అను అభిప్రాయముతో నేను పర్వతము వంటి ఒక శిలను ఆ గుహ ద్వారం నందు ఉంచితిని. పిమ్మట నేను వాలి జీవితము విషయమున నిరాశుడనై కిష్కింధకు తిరిగి వచ్చి విశాలమైన రాజ్యమును, తారను, రుమను పొంది అతని మిత్రులతో కలిసి ఏ బాధలు లేక సుఖముగా నివసించుతుంటిని. ఇంతలో వానర శ్రేష్ఠుడైన వాలి ఆ మహిషమును చంపి తిరిగి వచ్చాను. అప్పుడు నేను భయపడుచు గౌరవపూర్వకముగా రాజ్యమును అతనికి ఇచ్చి తిని. దుష్టబుద్ధి కల వాలి వ్యధ చెందిన ఇంద్రియములు కలవాడై నన్ను చంపవలెను అను కోరికతో కోపావిష్టుడై మంత్రులతో కలిసి పారిపోవచున్న నన్ను తరుముకొని వచ్చాను. వాలి తరుమగా నేను అనేక నదులను, వనములను, నగరములను చూచుతూ పరిగెత్తి తిని. నాకు అప్పుడు భూమి అద్దపు పైభాగము వలె అలాత చక్రము వలె కనబడినది. దాని గొప్పదనమును దాటినట్లు దాటి తిని, దానిని గోష్పదమును దాటినట్లు దాటి తిని. పిమ్మట నేను తూర్పు దిక్కునకు వెళ్ళి అనేక వృక్షములను, గుహములతో కూడిన రమ్యములైన పర్వతములను, అనేక విధములైన సరస్సులను చూచి తిని. అక్కడ ధాతువులచే అలంకరించబడిన ఉదయ పర్వతమును, నిత్యము అప్సరసులు నివసించు క్షీరసాగరమును చూచి తిని. వాలి తరుముచుండగా నేను పరిగెత్తుచు తిరిగి వెనకకు వచ్చి మరల వెంటనే బయలుదేరి తిని. పిమ్మట ఆ దిక్కు నుండి వింధ్య పర్వత వృక్షములతో నిండిన చందన వృక్షములతో ప్రకాశించుతున్న దక్షిణ దిక్కునకు ప్రయాణమైతిని. అక్కడ వృక్షముల మధ్య నుండి, పర్వతముల మధ్య నుండి మరొక దిక్కు వైపునకు చూచుకొనుచు వాలి తరుముచుండగా పశ్చిమ దిక్కునకు వెళ్ళి తిని. నేను అక్కడ అనేక ప్రదేశములను,
పర్వత శ్రేష్టమైన అస్తాద్రిని చూచుచు ఆ అస్తాద్రిని చేరి అక్కడ నుండి ఉత్తరం వైపు పరిగెత్తి తిని నేను హిమవత్ పర్వతమునకు ఉత్తర సముద్రము వరకు వెళ్ళి తిని ఆ విధముగా వాలి తరుముచుండగా రక్షణమేమియూ లభించని నన్ను చూచి బుద్ధి సంపన్నుడైన హనుమంతుడు ఇట్లు పలికెను. పూర్వము మతంగముని వానరరాజైన వాలిని శపించిన విషయము ఇప్పుడు నాకు స్మృతికి వచ్చినది. వాలి ఆ ఆశ్రమంలో ప్రవేశించినచో వాని శిరస్సు 100 ముక్కలగును. అక్కడ మనకు నివాసము సుఖకరముగాను నిర్భయముగాను ఉండును. అప్పుడు వాలి ఋష్యముఖ పర్వతం వరకు వచ్చి అక్కడ మతంగుని శాపమునకు భయపడి ఆ పర్వతం మీదకు రాలేదు. నేను ఈ విధముగా భూమండలం అంతయు ప్రత్యక్షముగా చూచి ఈ పర్వత గుహ చేరినాను అని సుగ్రీవుడు శ్రీరామునకు తెలిపెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని 46వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.